జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచారానికి తెరపడబోతోంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా చేపట్టబోతున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తున్నారు. 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. 7 డివిజన్లలో పర్యటించారు. డివిజన్ కు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలను, 1 ఎమ్మెల్యేను నియమించారు. ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇక అభివృద్ధి, సంక్షేమ నినాదంతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బాకీ కార్డుల ప్రచారాన్ని గులాబీ పార్టీ విస్తృతం చేస్తోంది. ఇక మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్ని తానే వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు చేశారు. కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ముక్కోణపు పోటీలో తమదే గెలుపు అని బీజేపీ అంటోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు కూడా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీల్లోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. బోరబండ, రహ్మద్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ రోజు సాయంత్రానికి మైక్లన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. ప్రచారానికి కూడా ఎండ్ కార్డ్ పడబోతోంది. ప్రజలని, ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి, తమ పార్టీకి మొగ్గు చూపించడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి అన్ని పార్టీలకి కూడా. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. జూబ్లీహిల్స్ బైపోల్ కాస్త ఒక టెన్షన్ వాతావరణం. బైపోల్స్ కి ఇంత హైప్ కూడా మనం చూడం. ఎప్పుడో మనకి హుజురాబాద్ ఇటువంటి సెగ్మెంట్స్ లో తప్ప ఇప్పుడు మళ్ళీ అదే హీట్ మనకు కనిపిస్తోంది. ఇది అభ్యర్థుల మధ్య పోటీ కాదు, పార్టీల మధ్య పోటీ కింద కనిపిస్తుంది. ప్రతి పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి లాస్ట్ డే ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది? అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంలో ఎదుర్కొన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి జరుగుతుంది. అయితే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మొత్తం 6 విషయాలు స్పందిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడని 11లో పోలింగ్ జరుగుతుండగా 14న ఫలితాలు కూడా రాబోతున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా అయితే బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అయితే వీటి మధ్యనే పోటీ నెలకొనడం జరుగుతుంది. అయితే ఆ బీజేపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెడ్డితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అయితే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3 ఆ పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పెడుతున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారం అధికారులు గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది, రుజువు చేయాలనే లక్ష్యం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో చేస్తున్నటువంటి 4 రోజులు దాదాపు 7 బిలియన్లో పర్యటించాలి. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ప్రత్యేక రిజర్వేషన్ మంత్రులు 10 పోలింగ్ కేంద్రాలకు 1 ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో ఏదో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లక్ష్యంగా ఆరోపణలు కూడా సృష్టించారు.
3 పర్యాలు మాగంటి గోపినాథ్ గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కేటీఆర్ హరీష్ రావులపై తీవ్రంగా వివరించారు. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయ్యిందని కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో ఒకటి కూడా నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాధ్య కార్డుల ప్రచారంలో భాగంగా ఆ బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దివంగత మాగంటి గోపినాథ్ భార్య సునీత పోటీ చేస్తుండగా సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది కేటీఆర్. అన్ని అనేక వివాహాలు రచించారు. అన్ని డివిజన్లో విస్తృతంగా పర్యటించి ఓటు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే బీజేపీ కూడా పలువురు నేతలకు క్షేత్రస్థాయిలో నియమించింది. ఇటువంటి ప్రచారాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు కూడా చేశారు. మహిళలకు 2,500 ఇవ్వలేదని, ఎక్కలేదని, నిరుద్యోగ నిధి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య స్కూల్ లాంటి పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. అయితే అధిక ప్రచారం బాధ్యత కేటీఆర్ పైన పడింది. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనంటూ కేటీఆర్ గతంలో ఆరోపించారు. మైనార్టీలకు కేటీఆర్ మాత్రమే సంక్షేమం అందించాలని, కాంగ్రెస్ చేతులు రాజకీయం అది ఆడుకుంటుందని ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారిగా అయితే బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించిందని కూడా తెలిసింది. అదేవిధంగా ఆ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఈ యొక్క బీజేపీ కూడా ఇప్పటికే అయితే మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతున్నారు. ముక్కోనగ పోటీలో తమదే గెలుచుకునే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇటు బీజేపీ అభ్యర్థి ఆ ప్రకటన జాప్యం కారణంగా ఆలస్యం ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లు రోడ్ షో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఇతర ఓట్లను ఐక్యత కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తం తులుగా చూస్తుంటే కనుక ఈసారి ఉప ఎన్నికల్లో బరిలో స్వతంత్రులు పోటీ పడినా పెద్దగా ప్రచారం లేదు. కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగిన నిరుద్యోగ చేసి ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం అయితే వివాదంగా మారింది. మొత్తం ప్రచారంలో చూసుకుంటే కనుక అనేక హామీలు ఇచ్చినటువంటి నాయకులు శనివారం నుంచి వ్యూహం మార్చారు. సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారికి రకరకాల భరోసాలు కల్పిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి కొనేసి పేర్లను విడిగా జాబితాలను తయారు చేసి వారి బాధ్యత కీలక నాయకులకు అప్పగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బోరబండ, రహమత్ నగర్ మొత్తంగా జూబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీల ఓటర్లను వేరుగా కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ ఎక్కువగా ఉండే వ్యక్తులను ఎంచుకోవడం లేకుండా పార్టీల వ్యూహం సాగుతుందని చెప్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం విజయనందడంతో గత ఫోటోగా కూడా అన్ని డివిజన్లో ఇప్పటికే బైక్ ర్యాలీలు కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి అయితే ఎండ్ కార్డ్ పడబోతుంది. సాయంత్రం 5 గంటలకి మైక్లన్నీ కూడా మోగబోతున్నాయి. దీంతో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 3 పార్టీలు కూడా ఈ రోజు ప్రచారాన్ని కీలకంగా మారుస్తున్నాయి. రోడ్ షోలు కావచ్చు, లేదంటే బహిరంగ సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్స్ కావచ్చు, వీలైనంత వరకు ప్రజల్ని ఆకర్షించేందుకు ఆకట్టుకునే